సంఘ చరిత్ర గత కొన్ని వారాలుగా మనం చేస్తున్నాం. ఇంకా డీటెయిల్డ్గా చాలా విషయాలు సంఘ చరిత్రలో, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘంలో జరిగిన చరిత్రను నేను మీకు ఇంకా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, ఒకవేళ అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఇయర్ ఎండ్ దానికే అయిపోతుంది. సో మెయిన్ ఈవెంట్స్ 15th సెంచరీ వరకు, సంఘ సంస్కరణ వరకు నేను మీకు చెప్పాను. మిగతావన్నీ మీరు ఒకవేళ చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీరు చదవండి. ఇంకా చరిత్రలో దేవుడు ఏ విధంగా పనిచేశాడో కూడా మీరు నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా భారతదేశ క్రైస్తవ చరిత్ర గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఒక రకంగా మీ అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో చెప్పుకోండి. లేకపోతే బహుశా నేను ఇంత డీటెయిల్డ్గా ఇండియన్ చర్చ్ హిస్టరీ లేకపోతే మొత్తం యూనివర్సల్ చర్చ్ హిస్టరీ ఇంత డీటెయిల్డ్గా చదవకపోయేవాన్నేమో. మీకు టీచింగ్ చేయాలి కాబట్టి నేను చదవాల్సి వచ్చింది. అండ్ ఒక రకంగా మీకంటే ఎక్కువగా నేను ఆ విషయంలో ఆశీర్వదించబడ్డాను. ఎన్నో విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. భారతదేశ క్రైస్తవ చరిత్ర ఎంతమందికి తెలుసు? కొంచెం. ఒకవేళ భారతదేశ క్రైస్తవ చరిత్ర గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? తోమా ఇండియాకి వచ్చాడు. వెరీ గుడ్. విలియం కేరీ. సో తోమా నుంచి డైరెక్ట్ ఎవరి దగ్గరికి వస్తాం? మనం విలియం కేరీకి వచ్చేస్తాం. సో అంతేగాని మనకు పెద్దగా ఈవెన్ తోమా వచ్చిన దాని గురించి కూడా పెద్దగా డీటెయిల్స్ పెద్దగా తెలియదు. రైట్. సో చూద్దాం దేవుడు అసలు ఇండియాలో దేవుడు ఏ విధంగా పనిచేశాడు అనేది కూడా మనం చూద్దాం. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు తన శిష్యులకు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఎక్కడుంది అది? మత్తయి సువార్త 28, 19, 20 ఏమనుంది? యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ పిదప అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తారా ఒకసారి? వీళ్ళు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్న వాళ్లకు ప్రభు ఆరోహణమై వెళ్ళడానికి ముందు చెప్పిన మాటలు ఇవి. ఏమంటున్నాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి పొందుకున్న మీరు ఏం చేయాలంటున్నాడు? ఆ తర్వాత మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. మత్తయి సువార్తలో మీరు వెళ్ళి చేయాల్సింది ఏంటి చెప్పాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు ఎక్కడికి వెళ్ళి ఆ విషయాలు చేయాలనేది చెప్పాడు. ఓకే, అర్థమవుతుందా? 28, 19, 20 కంటెంట్ ఆఫ్ ద మెసేజ్. బట్ అపోస్తల కార్యం 1:8 అనేది జియోగ్రాఫికల్ సెన్స్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ జియోగ్రాఫికల్ సెన్స్లో యూదయ సమరయ భూదిగంతముల వరకు వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనేది మత్తయి సువార్తలో కంటెంట్ ఉంది. అంతే కదా? సో అది ఎవరికి ఇచ్చాడు ఈ ఆజ్ఞ? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన శిష్యులకు ఇవ్వబడిన ఆజ్ఞ, సార్వత్రికమైన ఆజ్ఞ. ఇప్పుడు మనం ఒకసారి ప్రకటన దగ్గరకు వద్దాం. ప్రకటన 5వ అధ్యాయం 9, 10 వచనాలు. ప్రకటన 5, 9, 10 వచనాలు తీసారా? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇప్పుడు చెప్పండి, ప్రకటన 5, 9, 10లో ఉన్న వాళ్ళు ఎవరు?
సువార్త వెళ్ళిన ప్రజల, లేకపోతే సువార్తను విశ్వసించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమూహం అది. ప్రతి ప్రజలోనూ, ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ఉన్న వాళ్ళందరూ వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్న సందర్భం అది. అవునా? రైట్. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 28, 19, 20, అపోస్తల కార్యం 1:8, ఇటు సైడ్ ప్రకటన 5, 9, 10. సో ఈ ప్రకటన 5, 9, 10లో భారతదేశంలో రక్షించబడ్డ మనమందరం ఉన్నామా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి, గాస్పల్ తీసుకుంటాం మీకు సపరేట్గా క్లాస్. ఓకే, ప్రకటన 5, 9లో మనందరం ఉన్నామా లేదా? రైట్. ఓకే, సో వీఆర్ దేర్. ప్రతి ప్రజ అంటే దట్ ఇంక్లూడెడ్ ఇన్ ఈవెన్ ఇన్ ఇండియా. రైట్. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడికి మనకి రావడానికి, మనకు ఆ అష్యూరెన్స్ రావడానికి కారణం, ఆ అష్యూరెన్స్ మనకు ఉండడానికి ఏంటి ఒక రీజన్ అంటే, ఈ మధ్యలో ఆ మొదటి గొప్ప ఆదేశానికి చివరిగా దేవుడు తను రక్షించబడిన సమూహానికి మధ్యలో భారతదేశంలో ఉన్న మనకు సువార్త వచ్చింది. సో ఇది ఎట్లా సాధ్యమైంది అంటే, ప్రతి ప్రజలో అంటే మనం కూడా ఇక్కడ ఉండడానికి ఎట్లా సాధ్యమయ్యింది అంటే, అక్కడ మొదలైన సువార్త ఇండియాకి ఎట్లా వచ్చింది, ఆ ఇండియాలో మనం ఏ విధంగా ఆ సువార్తను అంగీకరించాం, ఆ సువార్త ద్వారా మనం ఒకరోజు పరలోకంలో లేకపోతే నూతన సృష్టిలో దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించబోతున్నాం అన్నది స్టోరీ. సో ఆ ఫుల్ఫిల్మెంట్ ఎట్లా చేశాడు దేవుడు ఇండియాలో అనేది మనలో చాలామందికి తెలియదు. మనం అక్కడ దాకా పోయినాం అనేది కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఓకే, మనం అక్కడ ఉంటాం అన్నది కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, కానీ మనల్ని అక్కడ ఉంచడానికి దేవుడు ఎట్లా ఆ మొదటి ఆదేశాన్ని తన ప్రజల ద్వారా మన దేశానికి తీసుకొచ్చాడు అనేది చాలామందికి తెలియదు. సో భారతదేశ క్రైస్తవ చరిత్ర అనే ఈరోజు క్లాస్లో మనం ఏం చూస్తామంటే, ఆ మొదటి ఆదేశాన్ని శిష్యులు ఏ విధంగా మన దేశానికి తీసుకొచ్చారు, దేవుడు ఇక్కడ తన సంఘాన్ని ఏ విధంగా కట్టాడు అన్నది ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో నేను తీసుకున్న రిసోర్సెస్ చాలా చాలా ఎక్కువ హిస్టరీ ఉంది. బుక్స్ చాలా తక్కువ ఉన్నాయి, తెలుగులో అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో నా ఆన్లైన్ రిసోర్సెసే ఎక్కువ వాడాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక సాలిడ్ చర్చ్ హిస్టరీ ఇంట్రడక్షన్ బుక్ దొరికింది. అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ చర్చ్ హిస్టరీ బై సిరిల్ బ్రూస్ ఫర్త్. ఆయన పేరు సిరిల్ బ్రూస్ ఫర్త్. ఆయన రాసిన పుస్తకం, యాక్చువల్లీ బాబు వర్గీస్ గారు రాసిన ఈ పుస్తకం లెట్ దేర్ బి ఇండియాలో ఇంట్రడక్షన్లో ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా దాదాపు ఈ పుస్తకం నుంచే తీసుకున్నట్టు నాకు తర్వాత అర్థమైంది, ఇది చదివిన తర్వాత. అది ఒక రిసోర్సు. చాలామంది కోట్ చేసే ఇంకొక చర్చ్ హిస్టారియన్ లేకపోతే ఇండియన్ చర్చ్ హిస్టారియన్ ఎవరంటే రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్బర్గ్. జేమ్స్ తేనేటి గారని ఆయన తెలుగులో చాలా వీడియోస్ ఉన్నాయి. రైట్ థియాలజీ ఫారంకి కూడా ఆయన వచ్చాడు. ఆయన కూడా ఈయనను కోట్ చేశాడు, ఫ్రికెన్బర్గ్ బుక్. సో క్రిస్టియానిటీ ఇన్ ఇండియా ఫ్రమ్ బిగినింగ్ టు ద ప్రజెంట్. ఆ పుస్తకం నేను పూర్తిగా చదవలేను, కానీ ఇంట్రడక్షన్ టు ఇండియన్ చర్చ్ హిస్టరీలో ఉన్న విషయాలను దాదాపుగా ఫ్రికెన్బర్గ్ కూడా మెన్షన్ చేయడం నేను పారాఫ్రేజ్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది. సో ఇవి రెండే కాకుండా చాలా ఆన్లైన్ ఏమంటారు రీసెర్చ్ పేపర్స్, ఇండియన్ చర్చ్ హిస్టరీ మీద రీసెర్చ్ పేపర్స్ నేను మీకు తర్వాత చెప్తాను. అవి కూడా నేను చదివి 10 పాయింట్లుగా నేను ఇండియన్ చర్చ్ హిస్టరీని డివైడ్ చేశాను. సో ఈ 10 పాయింట్లు మళ్ళీ ప్రతి డీటెయిల్ ఉందా అంటే లేదు, చాలా చాలా సమరైజ్ చేసి మెయిన్ పాయింట్స్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో భారతదేశానికి తోమా వచ్చినప్పుడు క్రైస్తవ్యం వచ్చిందనేది మనందరికీ ఎక్కడో ఒక్కడ విన్నాము. ఆయన ద్వారా క్రీస్తు సువార్త ప్రకటించబడ్డదని విన్నాము. కానీ భారతదేశంలో తోమా ఇండియాకి రావడానికి ముందే యూదులు ఉన్నారన్న సంగతి చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు శిష్యుడైన తోమా రావడానికి ముందే భారతదేశంలో యూదులు ఉన్నారని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. సో వాళ్ళు ఎలా వచ్చుంటారు అన్నది కొంతమంది బుక్స్ రాశారు. జనరల్గా ఈ హిస్టరీని ఎక్కువగా రాసిన వాళ్ళు ఎవరంటే కేరళైట్స్. ఎందుకు అనంటే
భారతదేశంలో క్రైస్తవ్యం మొదలైంది, లేకపోతే యూదులు మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చింది కూడా కేరళ ప్రాంతానికి కాబట్టి. సో కొచ్చిలో ఉన్న ఎస్ఎస్ కోడ్డర్ అనే జూయిష్ లీడర్, ఆయన రాసిన పుస్తకంలో ఈ విధంగా ఉంది. 10 BC అంటే సొలొమోను రాజు రాజ్యం ఏలుతున్నప్పుడు అప్పటి నుండి కూడా ఇండియాలో యూదులు ఉన్నారు. 10 BC, 10 to 20 BC, 1000 ఓకే సారీ రైట్. అప్పటి నుంచి కూడా యూదులు భారతదేశంలో ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాల నుండి, అంటే ఇప్పుడు రాశాడు ఆయన మాట, అది దాదాపు 2000 సంవత్సరాలుగా భారతదేశం యూదులకు ఆతిథ్యం ఇస్తూనే ఉంది అని ఆయన తన పుస్తకంలో ప్రస్తావించాడు. సొలొమోను సమయంలో కేరళ నుండి చాలా స్పైసెస్ సొలొమోన్ దగ్గరికి వెళ్ళాయని కూడా కొంతమంది రాశారు. ఎస్పెషల్లీ దాల్చిన చెక్క, తర్వాత కసింద చెట్టు అంటే తంగేడు, ప్లస్ మసాలా దినుసులు, ఆల్ ద స్పైసెస్ దే వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ కేరళ టు ద కింగ్డమ్ ఆఫ్ సాలమన్ అనేది కూడా కొంతమంది ట్రెడిషన్ చెబుతుంది. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ట్రెడిషన్స్ చెబుతున్నాయని మాత్రమే చెబుతున్నాం. చాలా మట్టుకు హిస్టారికల్ ఎవిడెన్సెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అప్పటి పత్రాలు ఉన్నాయి, లేవు. కానీ కొంతమంది అప్పటి పత్రాల మీద బేస్ చేసుకొని బుక్స్ రాశారు. కాబట్టి ట్రెడిషన్ సేస్ అని మాత్రమే మనం చెప్తున్నాం. AD 79లో జెరూసలేం మందిరం కూల్చబడినప్పుడు కూడా 79లో జెరూసలేం నుంచి చెదిరిపోయిన యూదులు ఇండియాకు కొంతమంది వచ్చారు అనేది కూడా ఇంకొంతమంది ట్రెడిషన్స్, అంటే ఇంకొంతమంది చరిత్రకారులు చెబుతారు. సో ద పాయింట్ ఏంటంటే, భారతదేశంలో యూదులు తోమా రావడానికి ముందే ఉన్నారు. అది మొట్టమొదటిది. సో యూదులు భారతదేశానికి కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు ముందు నుంచి కూడా ఉన్నారు. అయితే రెండవది 52 ADలో 52 ADలో దిస్ ఈజ్ ఆల్సో ట్రెడిషన్. చాలామంది తోమా ఫస్ట్ కమింగ్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. ఓకే, నేను బుక్లో ఉన్న విషయాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. 52 ADలో యేసుక్రీస్తు శిష్యుడైన తోమా అలెగ్జాండ్రియా అన్న ప్రదేశం నుండి మొట్టమొదటిసారిగా పంజాబ్ రాజధాని అయిన తక్షశిలకు వచ్చాడు. ఆ తక్షశిలకు అప్పుడు ఎక్కడ ఉండేదంటే పార్థియన్ కింగ్డమ్ కింద ఉండేది. ఇప్పుడు ఆ పార్థియన్ కింగ్డమ్ని ఎవరు ఏలుతున్నారు ఈయన వచ్చినప్పుడు అంటే గుండాఫోరస్ అనే రాజు ఏలుతున్నాడు. సో అక్కడ మళ్ళీ డిఫరెంట్ కథలు ఉన్నాయి. గుండాఫోరస్ ఏం చేస్తాడంటే, తోమా గారిని, నేను వెకేషన్కి వెళ్తున్నాను, నేను వెకేషన్కి వెళ్ళొచ్చేటప్పుడు నా కోసం ఒక మంచి ప్యాలెస్ కట్టించు, ఎందుకంటే ఈ జ్యూస్ దేవర్ గుడ్ ఇన్ ఆర్కిటెక్చర్, మంచిగా కట్టేవాళ్ళు అనమాట. సో తోమాకి ఇచ్చాడు అని తోమా, నేను వెకేషన్కి వెళ్తున్నానని డబ్బులు ఇచ్చి తోమాకు ఆయన వెకేషన్కి వెళ్తే తోమా ఆ డబ్బంతా కూడా పేదలకు పంచిపెట్టడం, బీదలకు పంచిపెట్టడం చేసేస్తాడు. సో గుండాఫోరస్ మళ్ళీ వచ్చి, వేర్ ఈజ్ మై మనీ అని అంటే, ఐ హ్యావ్ బిల్ట్ అ ప్యాలెస్ ఫర్ యూ ఇన్ హెవెన్ నాట్ ఆన్ ఎర్త్ అని తోమా చెప్తాడు. నీకోసం నీ డబ్బును పేదలకు పంచించి నేను ఆ విధంగా చేశానని తోమా చెప్తాడు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఓకే, సో ఆ టైంలో మనకు మెయిన్ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, తక్షశిలలో పార్థియన్ కింగ్డంలో గుండాఫోరస్ ఏలుతున్న సమయంలో 52 ADలో పంజాబ్ అనే దేశానికి, అంటే పంజాబ్కి అలెగ్జాండ్రియా నుంచి తోమా ఇండియాకి వచ్చాడు అనేది మొట్టమొదటిది మనం చూడొచ్చు. సో పంజాబ్ నుంచి ఆ తర్వాత ఆయన కేరళ, మనం మాట్లాడుకుంటున్న కేరళ, అక్కడ కొచ్చిన్లో ఉన్న కొడంగలూరు అనే ప్రదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చాడు. అండ్ ట్రెడిషన్ వాళ్ళు ఎక్కువగా నమ్మేది, ట్రెడిషన్ ఏం చెప్తుంది, హిస్టరీ ఏం చెప్తుందంటే, ఆయన ఫస్ట్ ఎందుకు వచ్చాడు అని అంటే జ్యూస్కి సువార్త చెప్పడానికి వచ్చాడు. ఎందుకంటే ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా 1:8 చెప్పినప్పుడు, మీరు మొదట యూదులకు, సమరయులకు, ఆ తర్వాత భూదిగంతములకు అన్నాడు. సో ఈవెన్ జీసస్ కూడా
ఫస్ట్ ప్రయారిటీగా ఎవరికి చెప్పమన్నాడు? యూదులకు చెప్పమన్నాడు. సో చెదిరిపోయిన యూదులు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి యూదులకు చెప్పడానికి వచ్చారు. సో ఎలా వచ్చాడు అన్నదానికి కూడా మళ్ళీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళు యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలని కూర్చున్నప్పుడు వాళ్ళు చీట్లు వేశారు. మత్తీయాని ఏ విధంగానైతే చీట్ల ద్వారా ఎన్నుకున్నారో అది బైబిల్లో రాయబడ్డది. కానీ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలన్నది దాని గురించి కూడా చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఇండియా అన్న ప్రదేశం అని రాకపోయినా ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి తోమాకి వచ్చింది కాబట్టి అది పట్టుకొని అక్కడున్న యూదులకు లేకపోతే అక్కడున్న తర్వాత అన్యజనులకు సువార్త చెప్పడానికి తోమా ఇండియాకి వచ్చాడని కూడా కొన్ని రాసుకుంటూ వచ్చారు. ఓకే, సో ఆయన కొచ్చిన్కి వచ్చిన తర్వాత ఆ కొచ్చిన్ నుంచి ఆయన పరిచర్యను ఎక్కువగా మొదలుపెట్టాడు. కొచ్చిన్ చుట్టుపక్కల ఆయన 7 చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడని కూడా చెప్తారు. కొచ్చిన్ నుంచి సౌత్ వైపు ట్రావెల్ చేస్తూ మలియంకర, పాలయూరు, పారూరు, గోకమంగళం, నిరణం, ఛాయల్, క్విలోన్ అనే 7 చర్చెస్ని ఎవరు? అపోస్తల్ తోమా ఎస్టాబ్లిష్ చేశాడు. వీళ్ళకు ఈ చర్చెస్కి పెద్దలుగా బ్రాహ్మణ కుటుంబాల నుంచి ఎన్నుకున్న పెద్దలను కూడా, బ్రాహ్మణ కుటుంబాల నుంచి నమ్ముకున్న వాళ్ళను కూడా ఆయన పెద్దలను నియమించాడు. ఎందుకంటే దట్స్ హౌ దే లర్న్డ్. మనం పౌలు గారిది ఏ విధంగా అయితే చూస్తామో, ఎక్కడెక్కడైతే సువార్త చెప్పాడో అక్కడ పెద్దలను నియమించడం అనే ఒక లైన్ ఏదైతే చూస్తామో, ఆల్ ద అపోజల్స్ ఫాలోడ్ ఇట్ అండ్ థోమా ఫాలోడ్ ఇట్ అనేది కొంత ట్రెడిషన్ చెప్తారు. అక్కడ నుండి మలక్కా మరియు చైనాకి వెళ్తాడు. చైనా నుంచి తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు మళ్ళీ కేరళకి వెళ్ళకుండా ఆయన చైనా నుంచి వచ్చినప్పుడు హీ గోస్ టు మైలాపూర్ విచ్ ఈస్ నౌ ఇన్ మద్రాస్. చెన్నైలో ఉన్న మైలాపూర్ అన్న ప్రాంతానికి ఆయన వెళ్తాడు. సో ఆయన మొదటిసారి కొచ్చిన్కి వచ్చినప్పుడు కొచ్చిన్లో లేకపోతే కేరళలో ఆయనకు పెద్ద అపోజిషన్ రాలేదు. ఎందుకు అంటే అప్పుడున్న భారతీయులు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళను, లేకపోతే ఇట్లా యూదులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళను కావచ్చు, దే ఎంబ్రేస్, అంటే వాళ్ళు చాలా ఆహ్వానం పలికారు. కొత్త కల్చర్స్, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆహ్వానం పలికారు. సో ఆయన అక్కడ యూదులకు సువార్త చెప్పి ఇతరులకు సువార్త చెప్పినప్పుడు పెద్ద వ్యతిరేకత ఎదుర్కోలేదు. బట్ 72 ఆల్మోస్ట్ 72 ఆ టైంలో అనుకుంటా మైలాపూర్ వచ్చిన తర్వాత, చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడ ఇంకా విస్తారంగా, ఎందుకంటే చెన్నైలో అప్పటికి ఇంకా యూదులు కాదు, ఎక్కువ అన్యజనుల మధ్య సువార్త చెప్పడం ప్రారంభించాడు. సో అక్కడ సువార్త చెబుతున్నప్పుడు మెయిన్గా బ్రాహ్మణిక్ ఫ్యామిలీస్ తోటి ఎక్కువగా వ్యతిరేకత ఆయనకు ఎదురయ్యింది అని ఫర్త్ గారు తన పుస్తకంలో రాస్తారు. సో అక్కడ ఎక్కువగా పర్సిక్యూషన్ ఆయన ఎదుర్కొన్నాడు. సో 72 ADలో ఆయనను చెన్నైలోనే, అంటే భారతదేశంలోనే చంపేశారు అనేది మనకు ఎవిడెన్స్ కొంతవరకు ఉంది. ఓకే, సో 1288 నుంచి 1292 వరకు, ఆల్మోస్ట్ 4 years, 1282 to 1292 వరకు సౌత్ ఇండియాలో ఒక ట్రావెల్ చేశాడు. ఆయన పేరు వెనీషియన్. సో ఆయన ఏమన్నాడంటే, బహుశా మైలాపూర్లో ఇప్పుడు ప్రజలు వెళ్తున్నది అది సెయింట్ థామస్, ఎవరైతే 52 ADలో యేసుక్రీస్తు శిష్యుడు అని చెబుతున్న సెయింట్ థామస్, ఆయన సమాధి అది క్రైస్తవులకు, కొంతమంది మహమ్మదీయులకు కూడా పిలిగ్రమేజ్ సెంటర్ లాగా ఉంది అని తన ట్రావెల్ 88లో ఆయన రాసుకున్న పుస్తకంలో రాశాడు. అండ్ మెనీ పీపుల్ బిలీవ్ దట్. ఇప్పుడు చెన్నైలో మనం వెళ్తే అక్కడ ఉన్నది సెయింట్ థామస్ గారి సమాధి, దానికి పేరేదో ఉంటుంది, సెయింట్ థామస్ మౌంట్. ఓకే, దాని కింద ఆయన సమాధి ఉన్నదని చెప్పేసి కూడా అంటారు. సో ఆయన వచ్చాడు అన్నదానికి కొన్ని ఎవిడెన్సెస్ కావాలి, రైట్? సో కొన్ని ఎవిడెన్సెస్ ఏంటంటే, లేకపోతే కొంత చరిత్ర చెప్పేది ఏంటంటే, మనం చర్చ్ హిస్టరీలో కూడా ఒక వ్యక్తి గురించి చదివాం. ఆయన ఎవరంటే యూసిబియస్, గుర్తున్నాడు కదా? సో యూసిబియస్ తను రాసిన ఎక్లీసియాస్టికల్ హిస్టరీ చాప్టర్ 10లో ఈ విధంగా రాశాడు.
యూసిబిఎస్ రాశాడు, అలెగ్జాండ్రియాలో క్రైస్తవ బోధకుడైన పాంటేనియస్ ఇండియాకు వెళ్ళాడని, అక్కడ మత్తయి సువార్తను చూశాడని చెప్పాడు. ఇది ఎప్పుడు అంటే 70, 80 ఆ టైం గురించి మాట్లాడుతున్నాడు. పాంటేనియస్ అన్న వ్యక్తి నేను ఇండియాకు పోయినా అని చెప్పేసి యూసిబిఎస్కి చెప్తున్నాడు. అక్కడ ఏం చూశాడంట పాంటేనియస్ అని అంటే, అపోస్తలుడైన బర్తలోమయ వారికి సువార్త చెప్పాడని, వారికి హీబ్రూ భాషలో ఉన్న మత్తయి సువార్తను ఇచ్చాడని కూడా రాస్తాడు. సో బర్తలోమ్యూ ఇండియాకు వచ్చాడు, ఇండియాకు వచ్చి వారికి హీబ్రూ భాషలో ఉన్న మాథ్యూ గాస్పల్ని ఇచ్చాడు. ఈ విషయం పాంటేనియస్ యూసిబిఎస్కి చెప్తే యూసిబిఎస్ తన పుస్తకంలో రాశాడు. అంటే దాదాపు 2nd సెంచరీలోనే అక్కడ క్రైస్తవ్యం ఉందని కూడా మనకు అర్థమవుతుంది ఈయన యూసిబిఎస్ని బట్టి. బై ద వే ట్రెడిషన్ ఆల్సో, ఇది ఇంకొక ఒపీనియన్, భారతదేశానికి కేవలం తోమా మాత్రమే కాదు, ఇంకొక అపోస్తలుడు కూడా వచ్చాడు, ఆయన బర్తలోమయ. మీకు చెప్తాను. సో ఈ బర్తలోమయనే వీళ్ళకు హీబ్రూ భాషలో ఉన్న మాథ్యూ గాస్పల్ ఇచ్చాడనేది ఇంకొక విషయం. సో కొంతమంది ఏమన్నారంటే పాంటేనియస్ వచ్చింది బహుశా మన ఇండియా కాదు, అది ఇథియోపియా అవ్వచ్చు, లేకపోతే పర్షియా అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అయ్యి ఉండొచ్చు అని కొంతమంది, పాంటేనియస్ దాన్ని ఇండియా అన్నట్టున్నాడని అంటారు. కానీ చాలామంది హిస్టోరియన్స్ కోట్ చేస్తుంది ఏంటంటే పాంటేనియస్ వచ్చింది మాత్రం ఇండియాకే అని చాలామంది చెబుతున్నారు. సో ఇప్పుడు బర్తలోమయ వచ్చాడని చెప్పాం కదా. సో బర్తలోమయ ఎక్కడికి వచ్చాడని నమ్ముతారంటే ముంబైలో కళ్యాణ్ అన్న ప్రాంతానికి వచ్చాడని నమ్ముతారు. ఓకే, ఇండియా ఫెలిక్స్ అన్న మాటను ఎక్కువగా వాడతారు. ఫెలిక్స్ అంటే లాటిన్లో, దానికి అర్థం ఏంటంటే మంచి, లేకపోతే లోక కళ్యాణం అంటాం కదా. లోక కళ్యాణం అంటే లోకానికి మంచి జరగడం. సో ఫెలిక్స్ అన్న పదానికి సాంస్క్రిట్లో ఉన్న కళ్యాణ్ అన్న పదానికి మీనింగ్ ఒకటే ఉండడం వలన బహుశా బర్తలోమయి ముంబైలోని కళ్యాణ్ అన్న ప్రాంతానికి వచ్చాడు, అక్కడ పరిచర్య చేశాడని కూడా కొంతమంది నమ్ముతారు. సో ఇవన్నీ 16th సెంచరీలో మనం వస్తాం. 16th సెంచరీకి. 16th సెంచరీలో యాక్చువల్లీ ఇండియాకి పోర్చుగీస్ వాళ్ళు వస్తారు. పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ట్రేస్ బ్యాక్ చేస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళు విన్న స్టోరీస్ ఇవన్నమాట. ఇప్పటిదాకా నేను మీకు చెప్పినవి. ఎవరు? అపోస్తలుడైన తోమా ఏ విధంగా వచ్చాడు, బర్తలోమయ ఏ విధంగా వచ్చాడు, తోమా ఎక్కడి నుంచి ఎక్కడ పరిచర్య చేశాడనేది 16th సెంచరీలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా దాదాపు ఇవే కథలు లేకపోతే ఇవే విషయాలు విన్నారనేది మనం చూడొచ్చు. సో సెయింట్ జెరోమ్, సో సెయింట్ జెరోమా రైట్, సెయింట్ జెరోమ్ ప్రభువు పునరుత్థానం గురించి ఆయన ఈ విధంగా రాశాడు. యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యాడు, కానీ జెరోమ్ ఏ విధంగా రాశాడంటే ఆయన అన్ని ప్రదేశాల్లో నివసించాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాతల్లోంచి వచ్చిన ఒక మాట ఇది. ఆయన అన్ని ప్రదేశాల్లో నివసించాడు. తోమాతో ఇండియాలో, పేతురుతో రోమాలో, ఇలిక్రియంలో పౌలుతో, క్రేతులో తీతుతో, అకయలో ఆంద్రేయతో దేవుడున్నాడు, అంటే ప్రభువు ఉన్నాడని రాశాడు. అంటే అర్థం ఏంటంటే దీస్ పీపుల్ వెంట్ టు దీస్ ప్లేసెస్ అండ్ జీసస్ వాజ్ విత్ దెమ్ అని చెప్పడానికి ఈ విధంగా తన పుస్తకంలో రాశాడు. దిస్ ఈజ్ ఆల్సో హిస్టారికల్ ఫ్యాక్ట్. ఏంటది? తోమా ఇండియాలో క్రీస్తు పరిచర్య చేయడానికి వచ్చాడని జెరోమ్ రాతల్ని బట్టి కూడా కొంతమంది చెబుతారు. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ ఎర్లీ తోమా వచ్చినప్పుడు జరిగిన విషయాలుగా ట్రెడిషన్ కొంతవరకు మనం చూడొచ్చు. మీరు ఎక్కువ చదవచ్చు, నేను ఓన్లీ జిస్ట్ మాత్రమే చెప్తున్నా. సో 3వ పాయింట్గా ఆ తర్వాత ఏమైంది, తదుపరి క్రైస్తవ్యం. ఓకే, ఫస్ట్ యూదులు, రెండవది తోమా, మూడవది ఆ తర్వాత క్రైస్తవ్యం ఏ విధంగా విస్తరించింది. రైట్. సో ఇండియాలో ఉన్న చర్చ్కి, ఇండియాలో అంటే ఇప్పుడు ఆల్రెడీ తోమా గారి ద్వారా ఆ తర్వాత కొన్ని చర్చెస్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో ఇండియాలో ఉన్న ఈ చర్చెస్కి ఈస్ట్ సిరియా లేదా మెసపటోమియా మన భాషలో, పర్షియా
ఈ సంఘాలతో కనెక్షన్స్ ఎక్కువగా ఉండేవంట. సో ఈ పర్షియా నుంచి ఇంకెక్కడేం చెప్పిన మెసపటోమియా నుంచి ఇక్కడ నుంచి ఎక్కువగా బిషప్స్ ఇండియాకి వచ్చేవాళ్ళు. సిరియా ప్రాంతం ఒక రకంగా చెప్పాలంటే. అందుకే మీరు గమనిస్తే ఎర్లీ ఆ టైంలో సిరియాక్ భాష మాట్లాడేవాళ్ళు. అండ్ దిస్ సిరియాక్ భాష ఈజ్ వెరీ క్లోజ్ టు అరామిక్ భాష. అరామిక్ భాష ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడారు. సో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు అరామిక్. కాబట్టి ఈ సిరియా పర్షియా నుంచి చాలామంది బిషప్స్ ఇండియాకు వచ్చారు. అందుకే ఈ సిరియన్ లాంగ్వేజ్ ఎర్లీ సెంచరీస్లో ఎక్కువగా సంఘాల్లో వినబడింది, సంఘాల్లో ఎక్కువగా చదివారు. ఓకే, ఎర్లీ సెంచరీస్లో ఎస్పెషల్లీ ఇండియాలో. ప్రారంభ శతాబ్దాలలో భారతదేశంలో గల క్రైస్తవులు గణనీయమైన సంఖ్యలో సిరియన్ లేదా పర్షియన్ జాతికి చెందిన వారని కనిపిస్తుంది చరిత్రలో. సో ఇట్లా వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రజలతో కలిసిపోయారు. సో వీళ్ళు ఏమైపోయారంటే భారతీయులు అయిపోయారు. కానీ అప్పుడు కూడా ఇండియాలో క్రిస్టియానిటీ వాజ్ ఆల్వేస్ అ మైనారిటీ, చాలా చాలా చిన్న గుంపు మాత్రమే. రైట్. సో 18th సెంచరీలో ఒక రైటర్ ఇట్లా రాస్తున్నాడు. 18th సెంచరీ ఆయన ఎర్లీ సెంచరీస్ని ఉటంకిస్తూ రాస్తున్నాడు. అపోస్తులుడైన థామస్ మరణించిన తర్వాత థామస్ నియమించిన పెద్దలు కాకుండా భారతదేశం మరియు మలబార్ అంటే కేరళ అని, రైట్, వాటి ప్రదేశాల్లో వారికి బోధకుడు నాయకుడు లేకుండా ఉండిపోయింది. అపోస్తులుడు చనిపోయాడు, దాని తర్వాత ఒక స్ట్రాంగ్ లీడర్ అనేది లేరు. సో భారతదేశం మరియు మలబార్లో విశ్వాసులైన పురుషులు మరియు స్త్రీలు మాత్రమే సంఘాల్లో కొనసాగారు. దెర్ వాజ్ నో ఎక్లీసియాస్టికల్ స్ట్రక్చర్. ఎక్లీసియాస్టికల్ అంటే సంఘపరమైన ఒక మంచి గవర్నెన్స్, పరిపాలన అనేది అప్పట్లో లేదు, ఎందుకంటే స్ట్రాంగ్ నాయకుడు లేదు. సరే, ఇది 18th సెంచరీలో రాశారు కదా, దీన్ని చారిత్రక ఆధారంగా తీసుకోవచ్చా అనంటే తీసుకోకపోయినా, బట్ కండిషన్ వాజ్ ఇట్లానే ఉండి ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. ఓకేనా? సో మనం 100% ష్యూర్గా చెప్పే మాటలు కావివి. బహుశా ఇలానే ఉండి ఉంటుంది అని మాత్రమే మనం అనుకోవచ్చు. రైట్. సో 295-300 ADలో మెసపటోమియాలో ఉన్న బస్రా అన్న ప్రదేశంలో బిషప్గా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు DUDI. ఆయన ఇండియాకి వచ్చి సువార్త చెప్పాడు 295-300 ADలో. ఆయన ఇండియాకి వచ్చి సువార్త చెప్పినప్పుడు చాలామంది రక్షించబడ్డారని ఒక చర్చ్ హిస్టోరియన్ రాస్తాడనమాట. అయితే ఒక బిషప్ ఇండియాకి రావడం, అది కూడా మెసపటోమియా బిషప్ రావడం కూడా 295-300లో ఫర్ ద ఫస్ట్ టైం అని చరిత్రకారులు చెప్తారు. సో హీ కేమ్ ఫ్రమ్ మెసపటోమియా. అండ్ బై ద వే ట్రెడిషన్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇది 300 కదా, 325లో చర్చ్ హిస్టరీలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. చెప్తారా ఏంటది? 325 AD నైసిన్ క్రీడ్. రైట్, వెరీ గుడ్. సో 325 ADలో నికయా ప్రమాణం మీద సంతకం చేసిన ఆ కౌన్సిల్కి జాన్ ఆఫ్ పర్షియా అనే వ్యక్తి హాజరయ్యాడు. జాన్ ఆఫ్ పర్షియా. సో చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ జాన్ ఆఫ్ పర్షియా హీ వాజ్ దేర్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్షియా అండ్ ఆల్సో ఇండియా. ఎందుకంటే అప్పుడు కలిసి ఉండేవి కదా అన్నీ, ఈ డివిజన్స్ అనేవి ఇంకా క్లియర్గా కాలేవు. సో పర్షియా మరియు ఒకవేళ డివిజన్ అయినా కానీ సంఘానికి సపోజ్ ఇప్పుడు 2 రాష్ట్రాలకు కలిపి ఒక ఆర్గనైజేషన్కి లీడర్ ఉంటారు కదా, సో అట్లా పర్షియాకి మరియు ఇండియాకి కలిపి ఒక ప్రతినిధిగా నికయా ప్రమాణంలో సంతకం చేసిన వ్యక్తి అని జాన్ ఆఫ్ పర్షియా అంటారు. సో అంటే 325 గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఒక ప్రతినిధిగా ఆయన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సంతకం చేశాడంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ క్రైస్తవ్యము మరియు క్రైస్తవులు ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, బట్ ఉన్నారు. అర్థమవుతుంది కదా? సో ద చర్చ్ ఈజ్ స్లోలీ గ్రోయింగ్
అండ్ గాడ్ ఈజ్ వర్కింగ్ అది ఆ లైన్ మీరు మిస్ అవ్వద్దు ఫస్ట్ నుంచి కూడా. నేను ఇయర్స్ మెయిన్ చెప్తున్నాను. 325, దెన్ కమ్స్ 345 ఆఫ్టర్ 20 years తర్వాత. 300 నుంచి 400 కుటుంబాలు థామస్ అనే ఇంకొక నాయకుడు, ఈయన అపొస్తలుడైన థామస్ కాదు, థామా అన్న పదం అప్పట్లో చాలా కామన్ అంట. అందుకే మీరు కేరళకి వెళ్ళండి, వన్ ఆఫ్ ద కామన్ నేమ్ ఈస్ థామస్. ఓకే, సో బహుశా మొదటి తోమా వల్ల పెట్టుకున్నారో తర్వాత తోమా అనుకున్న, దట్స్ అ కామన్ నేమ్. సో 345 ADలో 300 to 400 కుటుంబాలు లేకపోతే లీడర్స్ కూడా థామస్ అనే నాయకుని ఆధ్వర్యంలో సిరియా నుండి ఇండియాకి వచ్చారని. సిరియా నుండి పీపుల్ కేమ్ టు ఇండియా. ఆ సమయంలో ఇండియాను ఏలుతున్న రాజు సిరమోన్ పిరుమాల్ ఆయన అనుమతి తీసుకున్నారని 1721లో మర్తోమా జాకోబైట్ రాశాడు. అండ్ దిస్ ఈజ్ ఫ్రికెన్బర్గ్ చెప్పాడు, నేను చదివిన ఫర్త్ రాసిన బుక్లో కూడా ఉంది, కొన్ని ఆర్టికల్స్లో కూడా ఉంది. సో మాస్ పీపుల్ అంటే 300 to 400 పీపుల్ కేమ్ ఫ్రమ్ సిరియా. దాన్ని మొదటి వలస అన్నారు. ఇక్కడికి వచ్చారు, రాజు పర్మిషన్ తీసుకునే వచ్చారని కూడా మనం చరిత్రలో చెబుతారు. ఓకే, ఆ తర్వాత సెకండ్ది జరిగింది 823లో. అటువంటి మాస్ చాలామంది వచ్చారండి. సిరియన్ ఫాదర్స్ అంట వాళ్ళు, మర్ సఫోర్, మర్ పర్హూట్, సబ్రిషో, వీళ్ళు ఇండియాకి వచ్చి కుల్లం అన్న ప్రదేశం, అది కూడా మళ్ళీ కేరళ, కుల్లం అన్న ప్రదేశానికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత దాన్ని కొల్లం అన్నారు, ముందు కుల్లం, తర్వాత కొల్లంగా మారింది. సో అప్పుడు అక్కడున్న రాజు పేరు షకీర్ బిర్తి. మీరు పేర్లు గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకేమడిగారంటే, వీళ్ళు సిరియన్ చర్చ్ ఫాదర్స్, మేము వచ్చాం కదా, మాకు ఇక్కడ ప్లేస్, ఒక చర్చ్ కట్టుకోవడానికి ప్లేస్ అడిగారంట. సో రాజు అక్కడ వాళ్ళకు స్థలాన్ని ఇస్తాడు, వాళ్ళు అక్కడ చర్చ్ బిల్డింగ్ కట్టుకుంటారు. సో అక్కడికి ఒక స్టేషన్గా సిరియన్ బిషప్స్, మెట్రోపాలిటన్స్ అని అంటారు కొంతమందిని, మెట్రోపాలిటన్స్, బిషప్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. సో దిస్ హ్యాస్ బికమ్ అ స్టేషన్. 823 ADలో కొల్లంలో సిరియన్ బిషప్స్కి ఒక మంచి సెంటర్ ఎస్టాబ్లిష్ అయ్యిందనేది చెప్తారనమాట. సో నేను 823కి ఎందుకు వెళ్ళానంటే, మాస్ పీపుల్ వలస రావడం గురించి వెళ్ళాను నేను, అంతే. ఓకే, 425 ADలో హిస్టారికల్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇది హిస్టరీలో జరిగిందనేది ఇక్కడ ఇంకొక ఎవిడెన్స్ ఉంది. 425 ADలో రోమా పత్రిక మీద సిరియాక్ భాషలో కామెంటరీ రాశారు. ఓకే, ఆయన పేరు మార్కోమాయ్. రోమా పత్రిక మీద సిరియాక్ భాషలో కామెంటరీ రాశారు. సో మార్కోమాయ్ ఎట్లా రాశాడంటే, ఇండియాలో ఆల్రెడీ ప్రీస్ట్గా పనిచేస్తున్న డానియల్ అన్న వ్యక్తి సహాయంతో సిరియాక్ భాషలోకి ఈ పత్రిక తర్జుమా చేయబడింది అని రాశారు. ఆ పుస్తకం మీద రాశారు, కామెంటరీ మీద. దిస్ ఈజ్ 425 ADలో. అండ్ బై ద వే, ఈ డానియల్ అన్న వ్యక్తి ఉన్నాడా, ప్రీస్ట్ అని అన్నాం కదా. సో చరిత్రలో ఏం చెప్తారంటే, డానియల్ ఈజ్ ద ఫస్ట్ థియలాజికల్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది 425 AD. సో ఆ పుస్తకం మీద రాసిన, కామెంటరీ మీద రాసిన మాటలను బట్టి కూడా ఆ టైంలో క్రైస్తవులు ఉన్నారని, క్రిస్టియానిటీ పెరుగుతుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. 522లో అలెగ్జాండ్రియాకి చెందిన క్రిస్టియన్ వ్యాపారి, ఆయన పేరు కోస్మాస్ ఇండియోప్లిస్టికస్. ఓకే, పేరు మర్చిపోకండి, పేరు వదిలేయండి. సో ఈయన కూడా ఇండియాకి, అంటే ఎస్పెషల్లీ కోస్ట్ ఆఫ్ ఇండియాకి వస్తాడు, కేరళ. బై ద వే, మీకు ఒక డౌట్ వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ అందరు ఎందుకు కేరళకి వెళ్తున్నారు? దట్ వాజ్ ద నియరెస్ట్ పోర్ట్. అండ్ బై ద వే, అప్పుడు ఫ్లైట్స్ లేవు, రోడ్డు మార్గాలు కూడా లేవు. సంవత్సరాల తరబడి, నెలల తరబడి వాళ్ళు సముద్రయానం చేయాలి. సో ఇండియా వైపు ఉన్న ఫస్ట్ పోర్ట్, నియరెస్ట్ పోర్ట్ ఏదంటే ఈస్ట్ సైడ్
కేరళ నుంచే మనం ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. సో ఎవ్రీ వన్ కేమ్ టు కేరళ. సో ఈయన కూడా 522లో ఇండియాకి వచ్చాడు. ఆయనను సెయిలర్ టు ఇండియా అని పిలిచారు. హీ ఈజ్ కాల్డ్ యాజ్ అ సెయిలర్ టు ఇండియా. ఎందుకంటే ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత చాలా ఏరియాస్లో తిరిగాడు, చాలా ఏరియాస్లో ఆయన ట్రావెల్ చేసి ఒక పుస్తకం రాశాడు. ఆయన పుస్తకం పేరు యూనివర్సల్ క్రిస్టియన్ టోపోగ్రఫీ. సో ఆ పుస్తకంలో ఈ కాస్మాస్ ఇండియాలో 522లో ఆయన ఉన్నప్పుడు ఆయన చూసిన క్రైస్తవులను, ఆయన కలిసిన క్రైస్తవుల గురించి ఆయన తన పుస్తకంలో ప్రస్తావిస్తాడు. సో 522 ADలో కూడా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతుందనేది కూడా ఈయన రాసిన పుస్తకం ద్వారా హిస్టారికల్ ఎవిడెన్స్ మనకి ఇంకా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి, 325లో నికాయ ప్రమాణం దగ్గరికి ఇండియా నుంచి పోయిరని చెప్పాము. బట్ 431లో మీకు గుర్తుంటే ఎఫెసు కౌన్సిల్లో ఒకరిని అబద్ధ బోధ అని బయటికి పంపించేశారు. గుర్తున్నారా ఎవరు? నెస్టోరియన్. ఓకే, సో నెస్టోరియన్ ఏమన్నాడు? జీసస్ ఈజ్ అ క్రియేటెడ్ బీయింగ్, ఆయనకు 2 తత్వాలు ఉన్నాయి అని చెబితే ఆయనను ఏమన్నారు? నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావు, నువ్వు హెరెటిక్ అని చెప్పేసి పంపించేశారు. సో ఇప్పుడు నెస్టోరియన్ని ఫాలో అవుతున్న చాలామందిని ఎక్స్కమ్యూనికేట్ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే, అది వెస్ట్ కదా, వెస్ట్లో జరిగింది కదా. సో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే బిషప్పులు, నెస్టోరిజంను ఫాలో అవుతున్న బిషప్స్లు చాలామంది ఈస్ట్కి వచ్చారు. ఈస్ట్ అంటే ఎవరు? మనమే. ఓకే, ఈస్ట్ అంటే అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. దిస్ ఈజ్ ఈస్ట్, దట్ ఈజ్ వెస్ట్, యూరప్ ఈజ్ వెస్ట్. సో లాట్ ఆఫ్ బిషప్స్ కేమ్ టు ఈస్ట్. సో వెన్ దే కేమ్ టు ఈస్ట్, ఈవెన్ టు ఇండియా, నెస్టోరియన్ టీచింగ్స్ని ఇక్కడ బోధించడం స్టార్ట్ చేశారు. సో ద ఈస్టర్న్ చర్చ్ అంటే మన ఇండియన్ చర్చ్, లేకపోతే అరేబియన్ చర్చ్, లేకపోతే పర్షియన్ చర్చ్, ఆ టైంలో దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నెస్టోరియన్స్ టీచింగ్. అయితే అలాగని చాలా ఎక్కువ మంది నెస్టోరియనిజంని నమ్మారా అంటే నమ్మలేదు. బట్ వెన్ దే కేమ్, దే స్టార్టెడ్ టీచింగ్. సో అందుకే ఆ టైంలో ఉన్న ఇండియన్ చర్చ్ని, లేకపోతే ఈస్టర్న్ చర్చ్ని నెస్టోరియన్ చర్చ్ అని కూడా పిలుస్తారు. అది నేను కూడా ఫస్ట్ టైం చదవడం. అలాగని వాళ్ళు పూర్తిగా నమ్మలేదు, ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మలేదు. కానీ ఇనీషియల్గా వచ్చినప్పుడు వాళ్ళు చేసిన బోధను బట్టి కొంత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కాబట్టి ఆ టైంలో నెస్టోరియన్ చర్చ్ అని కూడా పిలిచారు అని మాత్రం మనం తెలుసుకోవచ్చు. దీన్ని ఇక్కడున్న ఈస్టర్న్ చర్చెస్ తర్వాత మెల్లగా దాన్ని వ్యతిరేకించారు, అంటే అది అబద్ధ బోధాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. బట్ ఒక ముద్ర అయితే నెస్టోరియన్ చర్చ్ అని కూడా మనం చూస్తాం. ఆ తర్వాత వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, జస్ట్ మెన్షన్ చేస్తున్నా. ఇషో యాహ్బ్ 2 and 3. ఇషో యాహ్బ్ అనే పెద్దలు ఈ ప్రాంతాల్లో, సేమ్ మలబార్ ప్రాంతాల్లో పరిచర్య చేశారని కూడా చెప్తారు. సో అది 431 వరకు వచ్చాం మనం, రైట్. సో నెక్స్ట్ మనం 6th centuryకి వెళ్దాం. 6th centuryలో ఏం జరిగింది చర్చ్ హిస్టరీలో చూసాం మనం? ఇస్లాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6th century అంటే ఇస్లాం గుర్తు రావాలి. సో ఇస్లాం మొదలైనప్పుడు, ఇస్లాం ముస్లిమ్స్ యొక్క సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అక్కడ కూడా మనం చూసాం, వాళ్ళు ఎంత ఎక్కువ అవుతున్నా కొద్దీ మెల్లమెల్లగా క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా తగ్గుతూ వచ్చింది. అండ్ ఈ ఇస్లాం ఎక్కడెక్కడైతే ఆక్రమించుకొని రూల్ చేశారో వాళ్ళు కొంత క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేశారు. ఓకే, సో ఏం చేశారంటే క్రిస్టియన్స్ మీద స్పెషల్ ట్యాక్స్ వేశారు, పన్ను వేశారు. మనం ఇప్పుడు మాట్లాడతాం కదా, యాక్చువల్లీ ముస్లిమ్స్ మీరు సపరేట్ డ్రెస్సింగ్ వేసుకోవాలి అని. ఆ టైంలో క్రిస్టియన్స్కి చెప్పారంట ముస్లిం వాళ్ళు, మాకు మీకు డిఫరెన్స్ కావాలి కాబట్టి మీరు డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకోవాలి. అది ఏ డ్రెస్ ఇందులో లేదు, కానీ మీరు ఒక విభిన్నమైన డ్రెస్సింగ్ వేసుకోవాలి, మీరు ట్యాక్స్ కట్టాలి, మీరు కొత్త సంఘ భవనాలు కట్టుకోవద్దు. మనం చర్చ్ హిస్టరీలో కూడా చూసాం, క్రిస్టియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బిల్డ్ చర్చ్ బిల్డింగ్స్. ఆ తర్వాత
ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ ఇనీషియల్గా మాత్రం క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేశారు. అండ్ నువ్వు వెళ్ళి ముస్లింకి సువార్త చెప్పావు అనుకో, ఆ ముస్లిం రక్షించబడ్డాడు అనుకో, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నువ్వు చచ్చినట్టే. ఇక రెండు, ఆయన కన్వర్ట్ అయినోడు చేస్తాడు అండ్ ఆల్సో కన్వర్ట్ చేసినాడు, అంటే సువార్త చెప్పినోడు చేస్తాడు. సో దట్ వాజ్ ఇనీషియల్ డేస్లో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియానిటీ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్. అయితే ఆ టైంలో ముస్లిమ్స్ ఏలుతున్నప్పుడు కూడా కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు, కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్. సో ముస్లిమ్స్ ఆఫీసెస్లో కూడా అధికారులు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చూసుకునే వాళ్ళు క్రిస్టియన్స్గానే ఉండేవాళ్ళంట. అలాగని క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తే ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. బట్ క్రిస్టియన్స్ కొంతవరకు ఈవెన్ ముస్లిం రూలర్స్కి, ముస్లిం గవర్నర్స్కి కూడా హెల్ప్ చేశారు అని ట్రెడిషన్లో మనం చూస్తాం. అండ్ క్రూసేడర్స్ మనం చూసాం కదండి, క్రూసేడర్స్ వచ్చినప్పటి నుంచి ఫ్రిక్షన్ ఎక్కువైంది. ఎందుకంటే క్రూసేడర్స్ మెయిన్ గోల్ ఏంటి? జెరూసలేంని రీక్యాప్చర్ చేసుకోవాలి. వాళ్ళు దాడి చేశారు. సో ముస్లిమ్స్ దాన్ని ప్రతిఘటించారు. ముస్లిమ్స్ మా మీద క్రిస్టియన్సే దాడి చేస్తున్నారని వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రిక్షన్ ఎక్కువైంది. ఆ టైంలో క్రిస్టియానిటీ మీద ముస్లిమ్స్ ద్వారా కూడా, బికాజ్ ఆఫ్ ద క్రూసేడర్స్ మూవ్మెంట్ ద్వారా పర్సిక్యూషన్ ఎక్కువైంది అనేది కూడా ట్రెడిషన్లో మనం చూస్తాం. రైట్, నెక్స్ట్ 11వ శతాబ్దంకి మనం వెళ్దాం. 11th century. 11th centuryలో టర్క్స్ అంటే టర్కీ, ఓకే, సెల్జుక్ టర్క్స్ అంటారు. వాళ్ళు పర్షియాను ఆక్రమించుకొని పశ్చిమాసియాని అంటే వెస్ట్ ఏషియాని కూడా వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. 13th centuryలో మంగోల్స్, పేరు విన్నారా? సో వీళ్ళు చింగిస్ ఖాన్ అనే కింగ్, పేరు వినే ఉంటారు అక్కడక్కడ, చింగిస్ ఖాన్ అనే చింగ్, రైట్. ఆయన ఆధ్వర్యంలో చైనా నుండి మధ్య ఆసియా, రష్యాని వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఓకే, సో పాయింట్ ఏంటంటే 11th centuryలో టర్క్స్ ఏమో పర్షియాని, వెస్ట్ ఏషియాని ఆక్రమించుకుంటారు. 13th centuryలో మంగోల్స్ రష్యాని, మిడిల్ ఏషియాని వాళ్ళు ఆక్రమించుకుంటారు. రైట్, సో టర్క్స్ చాలా మట్టుకు ఇస్లాంని అంగీకరిస్తారు. యాక్చువల్లీ వాళ్ళు టర్క్స్ వచ్చినప్పుడు దెవర్ ఇన్ బిట్వీన్ అంట, క్రిస్టియానిటీని తీసుకుందామా లేకపోతే ఇస్లాంని తీసుకుందామా అని చెప్పి చాలామంది ఊగిసలాడారంట. బట్ కింగ్స్ అంతా వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ రూల్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇది మైనారిటీ కాబట్టి, సో ఎక్కువ చాలామంది టర్క్స్ దే బికేమ్ ముస్లిమ్స్, ఇస్లాంని వాళ్ళు తీసుకున్నారని మనకు ట్రెడిషన్లో చెప్పొచ్చు. 1289లో పోప్ నికోలస్ IV, 1289లో పోప్ నికోలస్ IV ఆయన జాన్ అనే ఒక వ్యక్తిని పంపి మంగోల్ రాజులకు ఉత్తరాలు ఆయన ద్వారా పంపిస్తాడనమాట పోప్ నికోలస్ IV. అయితే ఈ జాన్ చైనాకి వెళ్తాడు. చైనాకి వెళ్ళి నేను చైనాలో ఉన్నాను అని చెప్పి నికోలస్కి ఉత్తరాలు రాస్తాడు రిటర్న్గా. ఓకే, నేను చేరుకున్నాను, లేకపోతే నేను చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాను అని చెప్పి రిప్లై నికోలస్కి రాస్తాడు. ఆ ఉత్తరంలో ఆయన రాసిన విషయాలు ఉన్నాయన్నమాట. అది హిస్టారికల్ డాక్యుమెంట్. ఏమని రాశాడంటే, సెయింట్ థామస్ చర్చ్ ఉన్న ఇండియాలో 13 నెలలు ఉన్నాను, దాదాపు 100 మందికి బాప్తిస్మం ఇచ్చాను. సెయింట్ థామస్ అంటే ఈజ్ కోటింగ్ యాక్చువల్లీ అపోజల్ థామస్. 13 months అక్కడ ఉన్నాను, 100 మందికి నేను బాప్తిస్మం ఇచ్చాను. మలబారులో కొంతమంది క్రైస్తవులు మరియు యూదులు కూడా ఉన్నారు. అక్కడి ప్రజలు క్రైస్తవులను, క్రైస్తవ పేరున్న వారిని ఎక్కువగా హింసిస్తున్నారు అని జాన్ ఎవరికి రాశాడు? పోప్ నికోలస్ IVకి రాశాడు. ఇట్స్ అ హిస్టారికల్ డాక్యుమెంట్. ఓకే, సో 1321లో పర్సిక్యూషన్ గురించి, ఇదంతా పర్సిక్యూషన్ గురించి వినండి. ఇది మీరు విన్నారో లేదో, నేను ఫస్ట్ టైం చదివాను యాక్చువల్లీ. థానా ఎక్కడుంది? ముంబై. 1321లో థానాకి 4 మిషనరీలు వస్తారు. అంటే మిషనరీస్ అంటే ఇప్పుడు మనం ప్రొటెస్టెంట్ మిషనరీస్ అని వీళ్ళు కాదు ఇంకా అప్పటికి. 1321 అంటే అప్పటికి ఇంకా ప్రొటెస్టెంట్ మిషనరీస్ రాలేదు. సో వీళ్ళు కూడా క్యాథలిక్ వాళ్ళే. జేమ్స్ ఆఫ్ పడువా, జస్ట్ పేర్లు చెప్తున్నా, థామస్ ఆఫ్ టొలెంటినో,
పీటర్ ఆఫ్ సియానా, డెమెట్రియస్ ఆఫ్ టిఫ్లిస్. ఈ నలుగురు థానాకు వస్తారు 1321లో. సో వీళ్ళు యూరప్ నుంచి వచ్చిన ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ అంట వీళ్ళని. ఈస్ట్ వైపు సువార్త చెప్పడానికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. వాళ్ళు అల్టిమేట్గా వెళ్దాం అనుకున్నది చైనా, కానీ ఆ వే మధ్యలో భారతదేశంలో వాళ్ళు ఆగిపోతారు. అక్కడ చాలా రోజు యాక్చువల్లీ నేను స్టోరీ చాలా పెద్దగా ఉంది, నేను దాన్ని చాలా కుదించాను, మంచిగా అనిపించింది స్టోరీ అసలు. సో మొత్తానికి వాళ్ళు ఒక ఫ్యామిలీతో ఉంటారు. అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు సువార్త చెప్తారు. ఫస్ట్ ఆ ఇంటి వాళ్ళకి చెప్తారు, ఆ తర్వాత పక్కింట్లో వాళ్ళకు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సువార్త చెప్పడం ప్రారంభిస్తారు. అయితే వీళ్ళు నలుగురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తాడు, వినండి జాగ్రత్తగా, జోర్డన్ ఆయన పేరు. అయితే జోర్డన్ ఏం చేస్తాడంటే ఈ నలుగురిని థానాలో పెట్టి ఆయన గుజరాత్ వెళ్తాడు, బరూచ్కి వెళ్తాడు. ఓకే, సో ఆయన బరూచ్లో ఉంటాడు జోర్డను, ఈ నలుగురేమో ఇక్కడ ఉంటారు థానాలో. అయితే వీళ్ళు సువార్త చెప్పడం వల్ల ఆల్రెడీ అక్కడ ఎక్కువగా మహమ్మదీయ అంటే ముస్లిం కమ్యూనిటీ ఉండడం వల్ల నువ్వు సువార్త చెప్పడం ఒక రకంగా క్రైస్తవ్యం ఇస్లాంకి వ్యతిరేకంగా బోధ చేసినట్టే అవుతుంది. అంటే వాళ్ళు నమ్మేది మహమ్మద్ ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్ అండ్ వీళ్ళు చెప్పేది జీసస్ ఈజ్ ద అల్టిమేట్ ప్రాఫిట్ అండ్ గాడ్. సో అది వ్యతిరేకం అయిపోవడం వల్ల అక్కడున్న ఇస్లాం వాళ్ళు ముస్లింలు ఏం చేశారంటే మనోళ్ళను చంపేశారు, ఘోరంగా చంపేస్తారు. ఒకరిని మన తల నరికి చంపేస్తారు, ఇంకొకరిని కాల్చి చంపేస్తారు, మొత్తానికి నలుగురిని చంపేస్తారు. చంపేసిన తర్వాత నియర్ బై ప్లేస్లో ఎక్కడో పూర్తి చేస్తారు. సో జోర్డన్ ఆ తర్వాత వస్తాడు ఎక్కడి నుంచి, బరూచ్ నుంచి ఆయన వచ్చేసరికి అక్కడ అందరూ చచ్చిపోయి ఉంటారు. సో ఆ తర్వాత జోర్డన్ వాళ్ళందరినీ ఆ చర్చ్ ఎక్కడైతే టెంపరీగా వాళ్ళని పూడ్చిపెట్టారో వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ పర్మనెంట్గా అక్కడున్న చర్చ్ బిల్డింగ్ దగ్గర వాళ్ళను సమాధి చేస్తాడు. తర్వాత ఈ జోర్డన్ ఏం చేస్తాడంటే సమాధి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి యూరప్కి వెళ్తాడు. యూరప్కి వెళ్ళి ఇండియాలో క్రిస్టియానిటీ పరిస్థితి ఎట్లుంది అంటే, నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు, అంటే నాతో వచ్చిన వాళ్ళని చంపేశారు, ఇంత పర్సిక్యూషన్ ఉంది అని చెప్పేసి వెళ్ళి అక్కడున్న బిషప్కి అక్కడున్న పెద్దలకు చెబితే పోప్ జాన్ 12 ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ జోర్డాన్ని బిషప్గా నియమిస్తే 1330లో అంటే 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్తాడు జోర్డాన్. ఆల్రెడీ బిషప్ అవుతాడు ఇక్కడ. 1330లో మళ్ళీ ఇండియాకు వచ్చి సిరియన్ క్రైస్తవ నాయకులతో ఇప్పుడు రోమా చర్చ్తో ఐక్యంగా ఉండుమని యూనిటీ కోసం ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు ఈస్టర్న్ చర్చ్, వీళ్ళేమో వెస్టర్న్ చర్చ్. సో దెర్ ఈజ్ అ ఫ్రిక్షన్ కదా, మనం చర్చ్ హిస్టరీలో చూసినాం. సో మీరు ఇట్లా సపరేట్గా ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది, మీరు మా అధికారం కిందికి వచ్చేసేయండి, సో వీ కెన్ వర్క్ టుగెదర్ అన్న ఒక మంచి ఇంటెన్షన్ తోటే చేస్తాడు. కానీ అది జరగదు. ఎందుకు అంటే ద డాక్ట్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ వేరే ఉంది కాబట్టి. కొంతవరకు 13th centuryలో వీళ్ళు మిషనరీస్గా వెళ్ళి చెప్పినప్పుడు కొంతమంది రోమన్ క్యాథలిక్ దాని కిందికి వచ్చారు, దట్ ఈస్ దేర్, అది ఉంది. కానీ ఆ ఫ్రిక్షన్ అయితే అట్లనే మెయింటైన్ అయింది. 1324లో ఇండియాని ఇంకొక ఫ్రాన్సిస్కస్ మిషనరీ దర్శిస్తాడు, ఆయన పేరు ఒడోరిక్. 1324లో అంటే వీళ్ళని చంపేసినాక 3 సంవత్సరాల తర్వాత. ఓకే, అయితే ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు జోర్డన్ ఎక్కడైతే వీళ్ళ సమాధిని చర్చ్ బిల్డింగ్ దగ్గర చేస్తాడు కదా, సో అక్కడి నుంచి వాళ్ళ శవాలను అంటే మేబీ ఏమంటారు రిమైన్స్ని తీసుకొచ్చి వాటిని చైనాకి తీసుకెళ్ళి అక్కడ బరీ చేస్తాడు. సో ఒడోరిక్ చేసింది అది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దే కేమ్ అండ్ దే డైడ్ అన్నది ఇట్స్ అ హిస్టారికల్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ అ పర్సిక్యూషన్ అమాంగ్ ద ముస్లిం ఏరియాస్ ఇన్ 1321 అనేది. ఓకే, 15th centuryలో యాక్చువల్లీ ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 15th centuryలో తైమూర్, ఈ పేరు కూడా మీరు వినుండాలి, తైమూర్ అతి దారుణమైన ముస్లిం నాయకుడు. ఏం చేశాడంటే మధ్య ఆసియాలో
ఎంత పర్సిక్యూషన్ చేశాడంటే దాదాపు క్రిస్టియానిటీ ఇండియాలో చైనాలో చాలా చాలా పోయేంతగా క్రైస్తవులను విపరీతంగా హింసించి చంపిన వ్యక్తి. సో అప్పటిదాకా కొంచెం వివిధ ప్రాంతాలకు విస్తరించిన క్రైస్తవ్యం కూడా మెల్లమెల్లగా ఇటువంటి పర్సిక్యూషన్స్ వల్ల తగ్గిపోతూ వచ్చింది అన్నది చర్చ్లో హిస్టరీలో ఇప్పటి వరకు మనం చూస్తాం. సో 15వ శతాబ్దం వరకు మనం వచ్చాం, రైట్.